ఏవేవో అలలు అలలు ఎన్నెన్నో సిరులు సిరులు మదిలోని ఆరాటాలే వెనవేసే ఆలాపాలై కలలాయే ఏదో రూపానా మాపులో ఇదంతా వింతేగా జీవితం అంతేగా దిలాసా నిద్దుర తెచ్చిన కన్నుల రెప్పల కానుకలు చిగురేసే ఆనందాలే విరబూసే సంతోషాలై సిరులాయే ఎన్నో చిత్రాలై గుండెలో ఇవన్నీ భ్రాంతేగా జీవితం ఇంతేగా అలాగే కమ్మని తెమ్మెర కమ్మిన లాహిరి లావికలు లోని ఊహలన్నీ రేవుల్లో నీలోని ఊసులన్నీ దాపుల్లో అనురాగం అంబరమయ్యేనా అనుభూతి సంబరమయ్యేనా చలాకి రాగాల దాహాల మరాము సరగాలాడిపోయేనా ఎన్నెన్నో రంగు కలలు హంగుల్లో మెరుపు కలలు మెరుపు కలలు నువ్వు ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను నీకు నో చెప్పడానికి కారణాలు కనిపించట్లేదు అలా అని ఎస్ చెప్పేంత ఎగ్జైట్మెంట్ కూడా రావట్లేదు వీటన్నిటి మధ్యన ఏదో చెప్పలేని ఫీలింగ్ ఇంకొంతకాలం వెయిట్ చేయి లేదంటే జస్ట్ మూవ్ ఆన్ పర్లేదులే ఏ క్లారిటీ లేకుండా 2 ఏళ్లు వెయిట్ చేశా ఇప్పుడు రెండింటి మధ్యలో ఏదో ఉందని క్లారిటీ ఇచ్చావుగా అది చాలు వెయిటింగే చిరాకు పడేలా వెయిట్ చేస్తా థ్యాంక్స్ అది నేను చెప్పాలి హ్యావ్ ఇట్ యా ఓకే మరి నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి ఓకే హలో అక్క ఎలా ఉన్నావు అక్క నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు తమ్ముడు బాగున్నానక్క నేను నీకు దూరంగా అయితే ఉంటున్నాను గాని మనసంతా నీ గురించి ఆలోచిస్తుందిరా సౌందర్య విషయం తెలిసి చాలా బాధపడ్డాను అదేదో జరిగిపోయిందిలే అక్క దాని గురించి నువ్వు బాధపడటం ఎందుకు ఎప్పుడో పోయిన సంవత్సరం రాఖీ పండగప్పుడు కలిసాం మళ్ళీ ఇంతవరకు కలిసింది లేదు నిన్ను చూసింది లేదు ఒక్కసారి నిన్ను చూడాలనుందిరా సాయంత్రం గుడికొస్తావా సరే అక్క వస్తాను ఉంటాను ఆరోగ్యం జాగ్రత్త అక్క ఉంటాను మరి చీర్స్ మినిస్టర్ గారు మీ అబ్బాయిని కూడా తీసుకొస్తానన్నారు కదా వచ్చాడండి అదిగో అక్కడున్నాడు నేను మాట్లాడతాను యూ డోంట్ వరీ ఓకే హాయ్ భానుమతి నీకోసమే ఎదురు చూస్తున్నాను హాయ్ హాయ్ సౌందర్య హాయ్ ఆంటీ ఇంద్రజ తను భానుమతి నా ఫ్రెండ్ తను తన కూతురు నమస్కారం అండి
అయినా భానుమతి గారు తెలియని వాళ్ళు ఉంటారా? మీరు పార్టీకి వస్తున్నారని శాంతి చెప్తే వేరే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని మరి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. వెరీ స్వీట్. మీరు రారేమోనని చాలా కంగారు పడ్డాను. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేసరికి లేట్ అయింది. పర్లేదు భానుమతి, నువ్వొచ్చావు అంతే చాలు. నీ పేరేంటమ్మా? సౌందర్య. త్వరలో బాగా వినిపించే పేరవ్వబోతుంది. తను మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయబోతుంది. ఓ నైస్. ప్రియా. మమ్మీ. సౌందర్యకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే మమ్మీ. కమ్ సౌందర్య. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సౌందర్య ఒక్క నిమిషం, నీకోసం జ్యూస్ తెస్తాను. ఓ తీసుకో. థ్యాంక్ యూ. వెల్కమ్. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడే వస్తాను. వావ్, వాట్ ఏ బ్యూటీ మ్యాన్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వర్త్ వర్మ, వర్త్. ఎలాగైనా సరే తను నాకు కావాలి. నువ్వు మినిస్టర్ కొడుకువి మామా, కావాలని అడగకూడదు, తీసుకోవాలి అంతే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. హాయ్ బ్యూటిఫుల్. హాయ్. ఓ, నేనెవరో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, మీరు వెళ్ళొచ్చు. నేను మినిస్టర్ కొడుకుని. సో వాట్? దూరం నుంచి చూసి నీకు అందం ఎక్కువ అనుకున్నా, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడాక పొగరు కూడా ఎక్కువ అని తెలుస్తుంది. నీ పేరేంటి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అందంగా ఉన్నావని స్మూత్ గా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేంటి? మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్. ఐ లైక్ యువర్ బాడీ లాంగ్వేజ్. షట్ అప్ యు ఇడియట్. మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? నన్నే కొడతావా? నిన్ను ఇడియట్. చంపేస్తానేమనుకుంటున్నావు? ఆగు, ఆగరా, ఆగు. ఏమైందమ్మా? మీరెవరు? నేను R&B మినిస్టర్ని. వాడు నా కొడుకు. చూడండి మినిస్టర్ గారు, మీ కొడుక్కి అధికారం ఉందనే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. కొంచెమైనా ఈ వెధవకి సంస్కారం నేర్పించండి. ఏం తప్పు చేశాడు? అసలెందుకు కొట్టారు? ఎవరు ఏంటనేది తెలుసుకోకుండా నా కూతుర్ని టచ్ చేశాడు. అందుకే చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను. చూడు చెల్లెమ్మా, అపార్థం చేసుకోకు. వాడు అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడనుకుంటా. అది ఎలా చెప్పాలో తెలియక టచ్ చేసుంటాడు.
అయినా ఇందులో ఏముంది చెల్లెమ్మా? నువ్వు నేను ఒప్పుకుంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు కదా. వాట్? చూడు, మినిస్టర్తో వెయ్యి అందుకోవడం అంటే మీకు గొప్పగానే ఉంటుంది కదా. ఏమంటావు? ఆఫ్టర్ ఆల్ ఈ లోఫర్ గాడితో పెళ్ళేంటి? చూడండి, మీరొక విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. నేను మినిస్టర్ని. మీ దగ్గర డబ్బు మాత్రమే ఉంది, నా దగ్గర డబ్బుతో పాటు అధికారం కూడా ఉంది. సో వాట్? మాలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫండ్స్ ఇస్తేనే మీ పార్టీలు నడుస్తాయి. నువ్వు అధికారం గురించి మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే మినిస్టర్గా ఉన్న నిన్ను మాజీ మినిస్టర్ని చేయగలను. మైండ్ ఇట్. రేయ్, నా కూతురికి సారీ చెప్పు. చెప్పరా? చెప్పమనండి సార్, లేదంటే భానుమతి గారు ఊరుకోరు. సారీ. మైండ్ ఇట్. నాగుపాము తల మీద మొట్టికాయ వేసి వెడుతున్నావు భానుమతి. ఏ డబ్బు బలం చూసుకుని నువ్వు పొగరగా రెచ్చిపోతున్నావు, ఆ డబ్బే లేకుండా చేసి నిన్ను రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను. అలా చేయకపోతే నా పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఛ! వావ్ డాడ్, అత్తయ్య వచ్చుంటుందా? రావడమేంటి సంయుక్త, ఈ పాటికి నా పేరు మీద అష్టోత్తరం సహస్రనామం కూడా చేపించుంటుంది. డాడ్, అత్తయ్యకి మీరంటే ఎంత ఇష్టమో కదా. ప్రాణమమ్మా. అదిగో మీ అత్తయ్య. పదమ్మా, పద. తమ్ముడు, అక్క పర్వాలేదు, మన సమయోనే. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? నా గురించి వదిలే, నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే. రెండో అమ్మాయి కదా? అవునక్క, సంయు. బాగున్నావమ్మా? బాగున్నానత్తయ్య. మీ నాన్న మీ ఫోటోలు చూపించేవాడే గాని మిమ్మల్ని ఎప్పుడూ తీసుకురాలేదు కదా, అందుకే పోల్చుకోలేకపోయాను. కానీ ఫోటోలో నిన్ను చూసినప్పుడల్లా మీ నాన్నని చూస్తున్నట్టే ఉండేదమ్మా. ఎందుకక్క సడన్ గా రమ్మని ఫోన్ చేశావు? చెప్తాన్రా, ఎలారా, కూర్చో కూర్చో. ఏం లేదురా, రాత్రేదో పీడకలొచ్చింది. అప్పట్నుంచి ఒకటే గుబులు పట్టుకుంది. వెళ్ళి పంతులు గారిని అడిగితే నీ గ్రహస్థితి బాలేదని చెప్పారు. అందుకే నీ పేరు మీద అభిషేకం చేయించాను. పంతులు గారు నీ చేతికి ఇదిగో ఈ రక్ష కట్టమన్నారు. నువ్వు నీ భయాలు కాకపోతే ఎందుకక్క ఇవన్నీ? ఇది కట్టుకున్నంత మాత్రాన
జరిగే నష్టం జరగకుండా ఉంటుందా? కట్టుకోనంత మాత్రాన లేని ప్రమాదాలు వచ్చి పడతాయా? అలా అనకు భరద్వాజ్. నీకు కలలో హాని జరిగినా కానీ నేను తట్టుకోలేను. నాకా పీడకల వచ్చిన కాడ్నుంచి కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా? నీలాంటి వాళ్ల భయాన్ని క్యాష్ చేసుకుని చాలా మంది డబ్బు చేసుకుంటారు. అలాంటివన్నీ నమ్మొద్దు. అలా అనద్దు భరద్వాజ్. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. అయినా పెద్దవాళ్లు ఏదైనా చెప్పారంటే దానికొక కారణం ఉంటుంది. ఏంటలా చూస్తావ్? మీ నాన్నని కట్టుకోమని చెప్పొచ్చు కదా. ముందు చెయ్యిటివ్వు. ఎందుకైనా మంచిది, కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండు. నా కోసం ఈ రక్షతాడు మాత్రం అస్సలు తీయొద్దు. నీ చేతికదుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సరే అక్క, నువ్వు చెప్పావుగా, అలానే ఉంచుకుంటాను. నేనిలాంటివి నమ్మకపోయినా నిన్ను నమ్ముతాను. ఇదిగో పూజ చేయించిన కుంకుమ. ఇదిగో ప్రసాదం. నాకిప్పుడు వద్దులే అక్క. ప్రసాదం అలా వద్దనకూడదు. తిను. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పర్వాలేదులే, నేను పెడతాను. రా. నీ చేతి ముద్ద తిని చాలా ఏళ్లయింది. నీ చేత్తో ప్రసాదం తింటుంటే చాలా సంతోషంగా ఉందక్క. రావాసు, ఇదిగో ప్రసాదం తిను. ఏంటి వాసు అలా చూస్తున్నావు? తను మావయ్య వాళ్ళ రెండో అమ్మాయి సంయుక్త. ఓ అక్క, వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉంది. అవును కదా, మొన్న నైట్ కలిసాడట కదా? అవును. అవునత్తయ్య, కలిశాడు. కానీ మీకు తనకి అస్సలు పోలికే లేదు. మీరెంత ప్రేమగా ఉంటారో ఇప్పుడే ప్రత్యక్షంగా చూశాను. కానీ మీ అబ్బాయికి మాత్రం కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. నాకు యాటిట్యూడ్ కాదు, నీకే ఈగో ఎక్కువ. చూసావా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నాడో? నువ్వు మాత్రం తక్కువ మాట్లాడుతున్నావా ఏంటి? నీకే యాటిట్యూడ్ ఎక్కువ. నీది ఈగో. మీ బావ మరదళ్ళ గోల. అమ్మ సంయుక్త, మీ నాన్నతో కలిసి అప్పుడప్పుడు ఇంటికి రావచ్చు కదా? ఇక ముందు వస్తానత్తయ్య. నీ ప్రేమ ఇంత బాగుంటుందని తెలీదు.
జాగ్రత్త, మీ అమ్మకి తెలిసిందనుకో మూడో ప్రపంచ యుద్ధమే. ఊరుకో వాసు. ఏమైంది మేడం? ఇంజన్లో వాటర్ అయిపోయి బండి స్టార్ట్ అవ్వట్లేదు మేడం. ఒక్క 10 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాను మేడం. త్వరగా కానీ. ఓకే మేడం. చాలాసార్లు వీళ్ళని నీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాను, కానీ భానుమతి గురించి ఆలోచించి తీసుకురాలేకపోయాను. నేను చెప్పాను కదా. మామ్, డాడ్ కార్. చేతిగా తాడేంటి? చాలా బాగుంది. ఇది రక్షా తాడమ్మా, మా అక్క కట్టింది. భాను ఏం చేస్తున్నావు? జరిగే మంచిని కాని చెడుని కాని ఈ తాళ్ళు ఉంగరాలు ఏవి ఆపలేవు, డిసైడ్ చేయలేవు. ఏం మంత్రించి కట్టిందో ఎవరికి తెలుసు?